అప్డేట్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ ప్రయత్నిస్తుండగా 2 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని తీవ్రంగా శ్రమించింది. మరోవైపు ఢిల్లీలో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా పోలింగ్ రోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కొద్దిసేపటి కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8వ తేదీన కూడా ఓట్ల లెక్కింపు చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన చివరి తేదీ ఫిబ్రవరి 10వ తేదీన కూడా అయిపోతుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ పదవి కాలం 23 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 70, జనరల్ సీట్లు 58, అలాగే ఎస్సీ రిజర్వ్ సీట్లు 12గా ఉన్నాయి. ఢిల్లీలో ఓటర్ల సంఖ్య మొత్తం 1,55,00,000 మంది. అలాగే పురుషులు వచ్చేసి 83,49,000 మంది. మహిళా ఓటర్లు 71,74,000 ఓటర్లుగా ఉన్నారు. ఇంకా యువ ఓటర్లు కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వారితో పాటు 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వారు దాదాపు 25,89,000గా ఉన్నారు. తొలిసారి ఓటర్లు ఈసారి 18 నుంచి 19 సంవత్సరాల వారు దాదాపు కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు 2,08,000 మంది ఉన్నారు. అలాగే పీడబ్ల్యూడీ ఓటర్లు 79,436, అలాగే 100 ఏళ్లు దాటిన ఓటర్లు కూడా 830 మంది ఉన్నారు. దీంతో పాటు 85 ఏళ్ల వయసు దాటిన వారు దాదాపు 1,09,000 మంది ఉన్నారు. ఇంకా ట్రాన్స్జెండర్ల విషయానికి వస్తే 1,261 మంది కూడా ఈసారి ఓటింగ్ ని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు 13,033 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 2,697 ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరగనుంది. మొత్తం ఢిల్లీలో 100% కూడా పట్టణ ప్రాంత పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ కు సగటు ఓటర్లు 1,191 మందికి కూడా ఉన్నారు. ఇక వెబ్ కాస్టింగ్ కూడా 100% కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు 70 ఉన్నాయి. అలాగే మహిళా సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు 70. ఓవరాల్ గా మొత్తం మోడల్ పోలింగ్ స్టేషన్లు 210గా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ బీజేపీ 3.0 ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం బీజేపీ 3వసారి దేశంలో అధికారంలో వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం చాలా ఈసారి పర్టికులర్ గా బీజేపీ పెద్దలందరూ కూడా ప్రచారం చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే మన రాష్ట్రం నుండి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇలా బీజేపీలోని కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావాలి ఢిల్లీలో అనేది కూడా ఒకటి ప్రధానంగా క్యాంపెయినింగ్ చేసింది. దానికి ఆ క్యాంపెయినింగ్ లో భాగంగా కూడా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన శీషా మహల్ అంటే ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడని పదే పదే కూడా బీజేపీ నేతలు, అదే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి
ఢిల్లీ ప్రజలందరికీ కూడా అర్థం చేసే విధంగా కూడా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా అలాగే దాంతో పాటు యమునా నది ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పడము, ఆ యమునా నది అంతా కూడా ఒక కాలుష్యంతో కూడిన నదిగా మారడము, అలాగే అదొక డ్రైనేజ్ లా మారి అక్కడంతా చెత్త కుప్పలో ఉండడము, ఢిల్లీ నగర వాసులందరూ కూడా దాంతో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI కూడా దాదాపు 543కి డేంజర్ హజార్డ్ జోన్ లో పడిపోవడము, అలాగే గ్రాప్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది, అది కేంద్ర ప్రభుత్వం పైన నేపథ్యం నెట్టడము, మధ్యలో సుప్రీంకోర్టుకి అక్కడ ఢిల్లీలో ఒక వ్యక్తి ఢిల్లీ సుప్రీంకోర్టును అప్రోచ్ అవడము, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి గ్రాప్ ఆర్డర్ పైన, అంటే ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది, బాధ్యత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడము. ఇలా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్స్ లో చూస్తే అంటే అక్కడ ఢిల్లీ వాసులు ఉత్సాహంగా అంటే క్యాంపెయినింగ్ హోరాహోరీగా కూడా సాగింది. మరోవైపు ఇండియా అలయన్స్ లో మొదటి నుంచి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో నుంచి, కానీ అనంతరం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరు పట్టించుకుంటున్నారో, అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. దీనిపైన అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా పలుమార్లు రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక స్కూటర్ మీద వచ్చిన వ్యక్తి ఇవాళ ఒక పెద్ద ప్యాలెస్ ఎలా కడతాడో, ఆ ఫర్నిచరే దాదాపు కోట్ల విలువ చేసేది ఫారెన్ కంట్రీస్ నుంచి ఎలా తప్పించగలుగుతాడనేది కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ని ఎదుగున పెట్టే విధంగా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే శ్రీచరణ్, ప్రధానంగా అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీ ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాకపోతే పార్టీ కన్వీనరే అక్రమాస్తుల కేసులో ఈ అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఏ రకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? దీన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకున్నట్టున్నాయి బీజేపీ కాంగ్రెస్. డెఫినెట్ గా శివ, అదే చెప్తున్నాను, బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాత్రం సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మనము ఢిల్లీలో ఆల్మోస్ట్ మెజారిటీ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు ఢిల్లీలో. అలాగే ఐటీ సెక్టర్, అలాగే ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ మొన్న నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల కిందట ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. దాదాపు 12 లక్షల వార్షిక ఆదాయం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 12 లక్షల వరకు ఉన్న వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడము. ఇప్పుడు ఢిల్లీలో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండడం కూడా బీజేపీకి ఇది ఒక అడ్వాంటేజ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ప్రామిసులు చేశాడో దాంట్లో ఆయన ఒక అక్కడ ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేశాడు. ఇదే మోడల్ ని 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సిమిలర్ అరవింద్ కేజ్రీవాల్ స్కూల్ ఏదైతే బేసిక్ గా ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలను ఎలా అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశారు. కానీ ఢిల్లీలో ప్రస్తుతం విపరీతంగా అక్కడ ప్రజల్ని వేధిస్తున్న సమస్య రెండు, ఒకటి వాయు కాలుష్యం ఒకటి, అండ్ ఇంకొకటి ఆ యమునా నది ప్రక్షాళన చేస్తానని పదే అరవింద్ కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అదొక మురికి కాలువలా మార్చారంటూ కూడా ఢిల్లీ నగరవాసులు తీవ్ర స్థాయిలో ప్రస్తుతం కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ బీజేపీ చేసిన ప్రచారం ప్రకారం కూడా చూసుకుంటే మాత్రము ఈసారి అరవింద్ కేజ్రీవాల్ కి చాలా గడ్డు పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఇండియా కూటమితో ఉన్న ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ ని కౌంటర్ చేయడం మొదలు పెట్టడము, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు సుదీర్ఘంగా 150 రోజులు పైగా కూడా ఆయన జైల్లో ఉండడము, దానికంటే ముందు మొదటిసారిగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని కూడా మొదట ఈడీ అరెస్ట్ చేసి TR జైలుకి పంపించడము, ఇదంతా కూడా ఆ మద్యం పైనే కూడా ఇటు బీజేపీ వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి మీకు మందు విచ్చలవిడిగా కావాలా ఢిల్లీలో, లేకపోతే అభివృద్ధి కావాలా అనేది మీరే నిర్ణయించుకోండి అని బీజేపీ నేతలు పదే ప్రచారం చేయడం కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే అరవింద్ కేజ్రీవాల్ కి ఈ ప్రచార నేపథ్యంలో కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం ఒక అంచనా అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.